ఈ వీడియోలో 4 సీక్రెట్ హ్యాక్స్ చెప్తాను. మీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మీ రీల్స్‌ని బూస్ట్ చేసుకోవడానికి. ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి 0-10K ఫాలోవర్స్ అవ్వాలంటే చాలా కష్టం. సో, ఇప్పుడు నేను చెప్పే 4 సీక్రెట్ హ్యాక్స్‌ని గనుక మీరు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే డామ్ ష్యూర్‌గా వితిన్ 30 డేస్‌లోనే 10K ఫాలోవర్స్‌ని రీచ్ చేస్తారు. కొంతమందైతే వితిన్ 1 వీక్‌లోనే రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో ఇనిషియల్ క్రియేటర్స్‌కే కాదు, ఎవరైతే నాలాగా 100K, 150K, 50K ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. యాక్చువల్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంటే ఎబోనే అయింది. నాకు ఇప్పటికి 3, 4 పేజెస్ అయితే ఉన్నాయి ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, నా ఈ జర్నీ ఎక్స్‌పీరియన్స్ మొత్తంలో నేను మంచిగా గ్రోత్ తెచ్చుకున్న 4 సీక్రెట్ హ్యాక్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. అండ్ అలాగే ఎండింగ్‌లో బోనస్ పాయింట్స్ కూడా చెప్తాను. అవి అస్సలు మిస్ చేయొద్దు. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు గనక కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నారు. మీకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలీదు. దాన్ని ఎలా కస్టమైజ్ చేయాలో తెలీదు. దాన్ని ఎలా సెటప్ చేయాలో తెలీదు అనుకుంటే దీని విధంగా ఒక ఫుల్ కోర్స్ అయితే చేస్తాను. అది కూడా కంప్లీట్‌లీ ఫ్రీగానే. మీకు ఆ ఫ్రీ కోర్స్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది చూసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్ ఎలా క్రియేట్ చేస్తారు, దాన్ని కస్టమైజ్ ఎలా చేస్తారు, దాన్ని ఎలా సెటప్ చేస్తారు, ఎలా సెటప్ చేస్తే వ్యూస్ ఎక్కువొస్తాయి. ఇలా ప్రతి పాయింట్స్ కూడా నేను చెప్పానన్నట్టు. అది చూసి మీరు ఇన్‌స్టాగ్రామ్ గురించి నేర్చుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటెంట్ క్రియేషన్ గురించి నేర్చుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మీ రీల్స్‌కి వ్యూస్ రావట్లేదు, మీకు ఫాలోవర్స్ రావట్లేదు అంటే గనక నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. చలో ఆ పాయింట్స్ ఏందో ఒక్కొక్కటిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఫస్ట్ సీక్రెట్ హ్యాక్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్‌గా నేను కొంతమంది క్రియేటర్స్‌ని చూసాను. వాళ్ళు 3, 4 మంత్స్ బ్యాకే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు 30K, 40K ఫాలోవర్స్‌ని గెయిన్ చేశారు. ఈవెన్ నేను కూడా ఒక కొత్త పేజ్ స్టార్ట్ చేసి నేను కూడా 30K ఫాలోవర్స్‌ని గెయిన్ చేశాను. ఈ సీక్రెట్ ట్రిక్‌తో. అదేంటంటే ఆటోమేషన్. యెస్. ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారు. రీల్స్‌కి కామెంట్ చేయండి లింక్ పంపిస్తా అనేసి. మీరు ఒకవేళ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. నేను కూడా అంతే. మీకేమైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తా అని చెప్తా. అది ఊరికే ఏం చెప్పరు. అలా చేయడం ద్వారా ఇంటరాక్షన్ పెరుగుతుంది వ్యూవర్‌తో. అలాగే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో ఏదో సంథింగ్ మ్యాటర్ ఉంది అనేసి ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం ద్వారా పుష్ అవుతుంది మన రీల్. ఇప్పుడు 100 మెంబర్స్ మన రీల్ చూపించారనుకోండి. ఆ 100 మెంబర్స్‌లో ఒక 20, 30 మెంబర్స్ అయినా మన రీల్‌కి లైక్ చేసి, కామెంట్ చేసి, ఫాలో చేశారనుకోండి. వాళ్ళకి ఆటోమేటిక్‌గా లింక్స్ ఎళ్తాయి. అప్పుడు ఇంటరాక్షన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథంకి తెలుస్తుంది. ఓకే. ఈ రీల్‌లో ఏదో మ్యాటర్ ఉంది. ఇంకా పుష్ చేద్దాం అనేసి ఇంకో 100 మెంబర్స్‌కి చూపిస్తది. అలా మన రీల్ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఇందులోనే సెకండ్ పాయింట్ ఏంటంటే ఆటోమేషన్ చేయడం ద్వారా ఫాలో చేసిన వాళ్ళకే లింక్ పంపించేలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక సంథింగ్ ఏదో ఒక మూవీ యాప్ గురించి చెప్పాననుకోండి. ఇప్పుడు వాళ్ళకి లింక్ కావాలి. లింక్ కావాలంటే నాకు కామెంట్ చేస్తారు. కామెంట్ చేసినప్పుడు వాళ్ళకి లింక్ ఎళ్తుందా? ఎళ్ళదు. వాళ్ళు మన పేజ్‌ని ఫాలో చేస్తేనే లింక్ ఎళ్తది. సో, ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ నేను లింక్ పంపిస్తా అన్నట్టు. ఆటోమేటిక్‌గా మాన్యుయల్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సెటప్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా లింక్స్ ఎళ్తూ ఉంటాయి. ఇలా డీఎం ఆటోమేషన్ చేయడానికి ఒక టూల్ అయితే ఉంది మెనీచాట్ అనేసి. దీని గురించి క్లియర్‌గా ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ ఇస్తాను. అది చూసి మీరు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఆ మెనీచాట్ లింక్ అలాగే ఆ వీడియో లింక్ ఇస్తాను. ఒకసారి అది చూసి మీరు ఆటోమేషన్ త్రూ ఖచ్చితంగా ఫాలోవర్స్‌ని గెయిన్ చేస్తారు. వ్యూస్‌ని కూడా గెయిన్ చేస్తారు. ఫర్ షూర్ చెప్తున్నా. ఎందుకంటే ఇది నేను పర్సనల్‌గా ట్రై చేశాను. అట్ ద సేమ్ టైమ్ నేను కూడా కొంతమంది క్రియేటర్స్‌ని చూసాను. చూసిన తర్వాతే మీకు చెప్తున్నా. ఇది 100% వర్క్ అయ్యే సీక్రెట్ హ్యాక్. అండ్ ఇప్పుడు సెకండ్ సీక్రెట్ హ్యాక్ గురించి మాట్లాడితే ట్రయల్ రీల్స్. ఇప్పుడు చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌లలో ట్రయల్ రీల్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఇది ఏం చేస్తుందంటే మాన్యుయల్‌గా మనం రీల్ ఒకటి అప్‌లోడ్ చేసామనుకోండి. ఈ ట్రయల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి. అప్పుడు నాన్ ఫాలోవర్స్‌కి అంటే మన ఫాలోవర్స్ కాకుండా నాన్ ఫాలోవర్స్‌కి మన రీల్ చూపిస్తది. ఒక 100 మెంబర్స్ చూపిస్తుందనుకోండి. ఆ రీల్‌లో మ్యాటర్ ఉంటే ఇందాక చెప్పినట్టు ఆటోమేషన్ చేసుంటే ఖచ్చితంగా ఆ రీల్ 100 మెంబర్స్ చూపిస్తది కదా! ఇంకొక 100 మెంబర్స్‌కి పుష్ అవుద్ది. అలాగే ఇంకొక 100 మెంబర్స్‌కి. సో, ఇలా మీ రీల్ అది కొంచెం ఎక్కువ పుష్ అవుతుంది. నాన్ ఫాలోవర్స్ చూపిస్తుంది. వన్స్ మీ రీల్‌కి మంచిగా వ్యూస్ వస్తున్నాయన్నప్పుడు మీరు వితిన్ 48 అవర్స్‌లో దాన్ని మీరు మీ ఫాలోవర్స్‌కి కూడా చూపించొచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా 48 అవర్స్ తర్వాత ఆటోమేటిక్‌గా మీ ఫాలోవర్స్‌కి ఆ రీల్ చూపిస్తది. దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఈజీగా నాన్ ఫాలోవర్స్‌కి మీ రీల్స్‌ని చూపిస్తున్నారు. అంటే ఈ ట్రైల్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్‌గా మీరు నాన్ ఫాలోవర్స్‌కి చూపిస్తున్నారన్నట్టు. మీ ఫాలోవర్స్ కాకుండా నాన్ ఫాలోవర్స్‌కి వెళ్తుంది. అలా నాన్ ఫాలోవర్స్‌కి మన రీల్ ఎళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఫాలో కూడా చేస్తారు. ఇలా చేయడం ద్వారా కొత్త ఫాలోవర్స్ మనకొస్తారు. ఉన్న ఫాలోవర్స్ కాకుండా కొత్త ఫాలోవర్స్ అనేది వస్తారు. ఒకసారి మీరు కూడా మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో చెక్ చేయండి. మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు ట్రయల్ రీల్ ఆప్షన్ ఉందా లేదా చూడండి. ఒకవేళ ఉంటే గనక ఫర్ ష్యూర్ మీరు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. ఈవెన్ నేను కూడా యూజ్ చేశాను. నార్మల్‌గా రీల్ ఒకటి పోస్ట్ చేశాను. అలాగే సేమ్ రీల్ ట్రయల్ ఆప్షన్‌తో పోస్ట్ చేశాను. ట్రయల్ ఆప్షన్‌తో పోస్ట్ చేసిన దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. నార్మల్ రీల్‌కి తక్కువ వ్యూస్ వచ్చాయన్నట్టు. సో, ఒక్కసారి మీ ప్రొఫైల్‌లో ట్రయల్ రీల్ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి. ఇది అందరికీ ఉండకపోవచ్చు. ఇనిషియల్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉండకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది క్రియేటర్స్‌కి అయితే ఖచ్చితంగా ఈ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్స్ కూడా టెక్నికల్ పాయింట్స్.
బట్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్ లాజికల్ పాయింట్. సో అదే మన థర్డ్ సీక్రెట్ హ్యాక్. ఇదేంటంటే మనం ఒక లాజిక్ తోని మనం కాంటెంట్ ని క్రియేట్ చేయాల్సి ఉంది. అదేంటంటే ఒక సిరీస్ స్టార్ట్ చేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్ విజన్ అనేసి ఒక పేజ్ ఉంది. ఒకసారి తన వీడియో చూడండి. And this is the free series day 4 helping to find free sources. తను ఏం చెప్పారు, వీళ్ళు సిరీస్ లాగా స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక 10 రీల్స్ చేశారు. 10 రీల్స్ చేసినప్పుడు అందులో 4th రీల్ వైరల్ అయిపోయింది. అంటే ఆ 4th రీల్ కి ఖచ్చితంగా గట్టిగా వ్యూస్ వచ్చాయి. సో తను ఏం చెప్పాడు, 4th రీల్ చెప్పాడు కాబట్టి అంటే ఇంతకు ముందు 3 రీల్స్ ఆల్రెడీ ఉంటాయి అనేసి ఖచ్చితంగా వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ 3 రీల్స్ ఎన్నో చూస్తారు. సో దట్ ఏమవుతుంది, 4th రీల్ కి వ్యూస్ వచ్చాయి ఆటోమేటిక్ గా. కానీ 4th కి ముందు ఇంకా 3 రీల్స్ ఉన్నాయి. సో ఆ 3 రీల్స్ ఖచ్చితంగా మన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. అదే మనం నార్మల్ గా ఈ సిరీస్ పాయింట్ చెప్పకుండా నార్మల్ గా చేసాం అనుకోండి, ఆ రీల్ వరకే చూస్తారు, పైన స్క్రాల్ చేస్తారు. సో ఇలా సిరీస్ ద్వారా చేయడం వల్ల ఖచ్చితంగా మన ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. మీకు ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్మల్ గా కొన్ని రీల్స్ వస్తుంటాయి చూడండి, మనకు వెబ్ సిరీస్ కి సంబంధించిన కట్స్ పార్ట్ 1 పార్ట్ 2 అనేసి. సో మీకు ఒకవేళ పార్ట్ 2 కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా ఆ పార్ట్ 1 ఎక్కడుందో అనేసి ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు కదా. సేమ్ సో ఇదే ట్రిక్ ని మీరు మీ కాంటెంట్ క్రియేషన్ లో యూస్ చేయండి. అలా చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. మీ పేజ్ ఖచ్చితంగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన 4th సీక్రెట్ హ్యాక్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని టైప్ ఆఫ్ కాంటెంట్ కే ఎక్కువ బూస్ట్ వస్తుంది, లైక్ ఎడ్యుకేషనల్, ఒపీనియన్, పర్సనలైజ్డ్, ట్రెండ్స్. కానీ మీరు ఈ 4 ని కూడా మిక్స్ చేసి కనుక వీడియోస్ చేస్తే కనుక ఖచ్చితంగా బూస్ట్ అవుతారు. ఇప్పుడు ఒక రీల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి, లైక్ ఏదైనా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక కొత్త మొబైల్ తీసుకున్నాను. పాత మొబైల్ నుంచి నా వాట్సాప్ డేటా కొత్త మొబైల్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలియదు. సో దీని గురించి చెప్పాలనుకోండి, అది ఎడ్యుకేషన్, వాళ్ళకి నేర్పిస్తున్నారు. సెకండ్ ఒపీనియన్, ఇదేంటి మీ ఒపీనియన్ షేర్ చేస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ జరిగింది, సంథింగ్ ఏదో అయ్యింది, అలానే మొత్తం మీ కంటెంట్ కి వ్యతిరేకంగా కాకుండా అంటే మీ కంటెంట్ రిలేటెడ్ మీరు టెక్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఒక మొబైల్ లాంచ్ అయింది, ఆ మొబైల్ ఎలా ఉంది అనేసి మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ థర్డ్ పర్సనలైజ్డ్, మీ పర్సనల్ లైఫ్ గురించి, అంటే మీరు కంటెంట్ క్రియేషన్ ఎలా చేస్తున్నారు, ఏ టైప్ లో చేస్తున్నారు, మీరు ఏ కెమెరా యూస్ చేస్తున్నారు, ఇలా మీ ఆడియన్స్ కి చూపిస్తే కనుక మీ ఆడియన్స్ కి మీకు ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఫోర్త్ ట్రెండ్స్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముంది, డీప్ సీక్ ఉంది. సో డీప్ సీక్ మీద రీల్ చేయాలి. అలా ఏదైతే ట్రెండింగ్ లో ఉంటుంది దాన్ని మనం మిక్స్ చేసుకొని కాంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అప్పుడే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అయితే గెయిన్ చేస్తాం. సో ఇవి నేను చెప్పాలనుకున్న 4 సీక్రెట్ హ్యాక్స్ అన్నట్టు. ఇప్పుడు నేను కొన్ని బోనస్ పాయింట్స్ కూడా చెప్తాను. ఇవి నార్మల్ గా చెప్పేవే, బట్ ఇవే మెయిన్ పాయింట్స్ అన్నట్టు. ఫస్ట్ కంటెంట్, మీరు ఏదైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో అది అందరికీ యూజ్ అయ్యేలాగా చేయండి. నార్మల్ గా స్పెసిఫిక్ పీపుల్ కే యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి యూజ్ అవ్వదు, ఆ టైప్ లో చేస్తే మీకు తొందరగా రీచ్ అనేది రాదు. ఫాస్ట్ గా రీచ్ రావాలంటే ఖచ్చితంగా అందరికీ యూజ్ అయ్యే కంటెంట్ చేయండి. సెకండ్ కన్సిస్టెన్సీ, మీరు ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు పోస్ట్ చేశాను, మళ్ళీ 1 వీక్ కి పోస్ట్ చేస్తాను అంటే కుదరదు. మీరు 2 డేస్ కి ఖచ్చితంగా ఒక రీల్ అయినా పోస్ట్ చేయాలి. లేదంటే రెగ్యులర్ గా ఒక రీల్ అయినా ఖచ్చితంగా పోస్ట్ చేయండి. రోజు 2 రీల్స్ పోస్ట్ చేయొద్దు. అంటే మీరు ఇనిషియల్ డేస్ లో అంటే స్టార్టింగ్ ఈ రోజే స్టార్ట్ చేస్తుందంటే కనుక మీరు రోజు 2 రీల్స్ పోస్ట్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ మీకు ఒక సర్టెన్ ఫాలోవర్స్ ఉన్నారు, లైక్ 2K 3K ఫాలోవర్స్ ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు డైలీ ఒకటి మాత్రమే పోస్ట్ చేయండి, ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ చేయొద్దు. థర్డ్ పాయింట్, మీ వ్యూస్ ని మీ ఫాలోవర్స్ ని మీరు అస్సలు చూసుకోవద్దు. ఎస్, ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు డిమోటివేట్ అయిపోతారు. మీరు ఒక 5 రీల్స్ చేశారు, 5 రీల్స్ పోస్ట్ చేశారు, మీకు వ్యూస్ రావట్లేదు, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అది చేసి వేస్ట్ రా బై అనిపిస్తుంది. సో అలా మీకు అనిపించద్దు అంటే మీరు మీ వ్యూస్ ని ఫాలోవర్స్ ని చెక్ చేసుకుంటూ ఉండద్దు. ప్రతిసారి ఎప్పుడైనా సరే మనం పని చేస్తున్నాం, రిమైనింగ్ రిజల్ట్ అనేది వదిలేయాలి. అది ఎప్పుడు వస్తుందో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, దాని గురించి ఆలోచించద్దు. ఫోర్త్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ పేషెన్స్. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రియేటర్ కు ఉండాల్సిన లక్షణం. మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, మీకు పేషెన్స్ లేదు, లేదా మీకు ఒక రీల్ కి నెగిటివ్ కామెంట్ వచ్చింది, అసలు దాన్ని చూస్తేనే చిరాకు వస్తుంది, ఈ ఓవర్ థింకింగ్ ఇవన్నీ చేశారనుకోండి, సో మీరు ఖచ్చితంగా కాంటెంట్ క్రియేటర్ అవ్వలేరు. నాకు కూడా ఇప్పటికి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి, చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. జస్ట్ సింపుల్ చూస్తే కనుక డిలీట్ కొట్టేస్తా. ఏం ఇంత ఇక్కడ పెట్టుకోను, మైండ్ లో అస్సలు పెట్టుకోను. వచ్చిందాకేమంటే ఓకే డిలేటెడ్ అంతే. వాళ్ళు పెట్టేటోళ్ళు పెట్టనివ్వండి, వాళ్ళు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా పెట్టనివ్వండి. నేనైతే జస్ట్ చూస్తే కనుక డిలీట్ చేస్తా. ఒకవేళ చూడకుంటే అలానే ఉంటుంది, చూస్తే మాత్రం ఖచ్చితంగా డిలీట్ చేస్తా అంతే. వాళ్ళు పెట్టి టైప్ చేసి వాళ్ళు టైం ఇచ్చి మన రీల్ చూసారు, మన రీల్ కి కామెంట్ చేశారు అంటే మన రీల్ కి వాళ్ళు బూస్ట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఒకరు మన రీల్ కి కామెంట్ చేస్తున్నారు అంటే ఆ రీల్ ఖచ్చితంగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు కామెంట్ పెడితే పెట్టనివ్వండి, మనకే రీచ్ వస్తుంది. సో ఇది ఈ 4 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మీ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారైతే ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే, సారీ గైస్, ఓవరాల్ గా వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్ ప్లస్ బోనస్ గా చెప్పిన పాయింట్స్ కూడా ఫాలో అయినట్టయితే ఫర్ షూర్ మీరు 30 డేస్ లో విత్ ఇన్ 30 డేస్ లోనే మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో గ్రోత్ అయితే చూస్తారు. మీ రీల్స్ వైరల్ అవ్వడం కానీ, మీకు ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వడం కానీ, మీకు కామెంట్స్ ఎక్కువ అవ్వడం కానీ ఖచ్చితంగా చూస్తారు. ఇది పర్సనల్ గా నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్పిన పాయింట్స్ అన్నట్టు. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా గ్రో అవ్వండి. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి తెలియకపోతే నేను ఫుల్ డీటెయిల్డ్ కోర్స్ చేశాను.
ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ ఫ్రీ కోర్స్ ని మీరు చూసి నేర్చుకోవచ్చు. ఓవరాల్ గా అయితే అదనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. నెక్స్ట్ షోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.